లోపల నుంచి డోర్స్ లాక్ ఉన్నాయి, కానీ మనిషి చనిపోయి ఉన్నాడు. ఇదెలా సాధ్యం? కిటికీలు కూడా మూసే ఉన్నాయి. అయితే హంతకుడు ఎక్కడికి పోయాడు? హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఈ సంఘటన జరిగింది. రమేష్ అనే ఒక వ్యక్తి డైలీ మార్నింగ్ బయటికి వచ్చేవాడు, కానీ ఆ రోజు తలుపులు తెరవలేదు, కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సందేహంతో పక్కింటి వాళ్ళు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు తలుపులు పలకొట్టారు. లోపల చూసిన దృశ్యం షాక్ ఇచ్చింది. రమేష్ నేలపై పడిపోయి ఉన్నాడు, ప్రాణాలు లేకుండా. తలుపులు లోపల నుంచి లాక్ ఉన్నాయి, కిటికీలు కూడా మూసే ఉన్నాయి, ఫోర్స్ ఎంట్రీ కూడా లేదు. అయితే ఇది హత్య. మరి హంతకుడు ఎక్కడికి వెళ్ళాడు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సీసీటీవీ చెక్ చేశారు, అతని ఫోన్ కాల్స్ కూడా చెక్ చేశారు, పక్కింటి వాళ్ళని ప్రశ్నించారు. ఇంతలో ఒక అనుమానం వచ్చింది. రమేష్ తన ఫ్రెండ్ తో ముందు రోజు గొడవ పెట్టుకున్నాడు. ఫోన్స్ లో బెదిరింపు కాల్స్ కూడా ఉన్నాయి, కానీ సీసీటీవీ చెక్ చేస్తే ఆ ఫ్రెండ్ ఆ రోజు అక్కడికి రాలేదు. మరి హంతకుడు ఎవరు? అతను లేకపోతే హత్య ఎవరు చేసుంటారు? అతను లేకుండా హత్య ఎలా జరిగింది? అసలు చేసింది అతనేనా? అంతలో మరో క్లూ దొరికింది. రమేష్ ఫోన్ కి చివరి కాల్ ఒక అన్నౌన్ నంబర్ నుంచి వచ్చింది. కాల్ తర్వాతే ఈ ఘటన జరిగింది. మరి కాల్ చేసిన వ్యక్తి ఎవరు? మరొక అనుమానం, ఇది ఆత్మహత్యలా సెటప్ చేశాడా? కానీ గాయాల విధానం చూస్తుంటే అది సాధ్యం కాదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా అక్కడ లేదు. అయితే ఇది ఖచ్చితంగా హత్యే. పోలీసులు 48 గంటలు కంటిన్యూస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. టోటల్ టీమ్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ కేసు పై మీడియా కూడా ఫోకస్ పెట్టింది. ఈ కేసు లాక్డ్ రూమ్ మిస్టరీగా వైరల్ అయ్యింది. చివరికి పోలీసులు ఒక చిన్న విషయం గమనించారు. ఆ గదిలో చిన్న వెంటిలేషన్ ఉంది. సాధారణంగా ఎవ్వరు పట్టించుకొని అది బయటి నుంచి చేపెట్టడానికి సరిపోతుంది. హంతకుడు అక్కడి నుంచే పని పూర్తి చేశాడు. పోలీసులు బ్రీఫ్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే, ఆ కాల్ చేసిన వ్యక్తి రమేష్ కి తెలిసిన వాడే. వ్యక్తిగత గొడవల వల్ల ప్లాన్ చేసి రమేష్ ని హత్య చేశాడు. ఇది పూర్తిగా ప్లాన్ చేసిన ఒక క్రైమ్. చూసారా, ఒక చిన్న క్లూ ఎంత పెద్ద మిస్టరీని సాల్వ్ చేసిందో. ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం ఎపిక్ వే మీడియాని ఫాలో చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.